గైస్ ఈ వీడియో వచ్చేసి సండే ఎపిసోడ్లో ఏమేమి రాబోతా ఉన్నాయి. ఈ దసరా హౌస్ లో అన్ని సరదాలు ఉంటాయి. సండే ఎపిసోడ్ మొత్తం దసరా ఫెస్టివల్ ఎపిసోడ్ కాబట్టి అసలు ఏం జరిగి అనేది మొత్తం మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంతా మనం చెప్పే అన్ని అప్డేట్స్ ఇప్పుడు సండే ఎపిసోడ్లో అయితే రాబోతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కమ్ బ్యాక్ టు ద నీ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే సండే ఎపిసోడ్లో ఏమేమి రాబోతా ఉన్నాయి, అసలు సండే షూట్లో ఏమేమి జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసినట్టే ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అందరూ బాగా మంచి కలర్ఫుల్గా డ్రెస్ అయ్యి వస్తారు. అందరూ బాగా కిరాకుంటారు. ప్రతి ఒక్కరు ఇంకా ఫెస్టివల్ వస్తాడు. తర్వాత చిన్న చిన్నగా ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, ఎమాన్యుయల్ కెప్టెన్సీ తీసేశారు ఇన్ ద సెన్స్ సాక్రిఫైస్ చేశాడు. కెప్టెన్ ఎవరు లేరు, వన్ డే కూడా గ్యాప్ ఇవ్వరంట. కెప్టెన్ ఉండాల్సిందే అంట. దానికోసం మళ్ళీ కెప్టెన్ టాస్క్ అయితే పెడతారు. అండ్ కంటెస్టెంట్స్కి లెటర్స్ కూడా వచ్చాయి. ఎవరెవరికి ఏమొచ్చింది, అసలు ఎంతమందికి వచ్చాయి, లెటర్స్ వచ్చాయా, వాయిస్ మెయిల్స్ వచ్చాయా, మొత్తం చెప్తాను. ఓవరాల్గా 5 టాస్క్లు జరుగుతాయి. బతుకమ్మ టాస్క్ ఒకటి, జమ్మి చెట్టు టాస్క్ ఒకటి, ఆయుధాల టాస్క్ ఒకటి, ఇంకా 2 టాస్కులు వేరేవి జరుగుతాయి. అది మాట్లాడుకున్నాం. ఈ టాస్క్ల మీద డిపెండ్ అయ్యే 2 టీంలుగా డివైడ్ చేస్తారనమాట. అది రెడ్ టీము, బ్లూ టీము. రెడ్ టీంలో వచ్చేసి దివ్య నిఖిత టీమ్ హెడ్ అనమాట. రెడ్ టీంలో దివ్య నిఖిత, శ్రీజ, భరణి, తనుజ, సంజన, రాము ప్లస్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ బ్లూ టీంలో వచ్చేసి ఇమాన్యుయల్ టీమ్ హెడ్, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, ప్రియా, ఫ్లోరా, డీమోన్ పవన్. ప్రియా అంటే మళ్ళీ ఎలిమినేట్ అయింది కదా బ్రో, మళ్ళీ చెప్తా ఉన్నాం అంటే ఇంకా ఎలిమినేట్ కాకముందు ఇదంతా. అట్లా మొత్తానికి టాస్కులు పెట్టగానే వీళ్ళందరూ టాస్కులు తెగ ఆడేస్తూ ఉంటారు. మొత్తం 5 టాస్కులలో 3 టాస్క్ రెడ్ టీం విన్ అవుతుంది, 2 టాస్క్ బ్లూ టీం విన్ అవుతుంది. అంటే రెడ్ టీం నిఖితా వాళ్ళ టీం ఏమో 3 టాస్క్ విన్ అవుతుంది, ఇమాన్యుయల్ వాళ్ళ టీం ఏమో 2 టాస్కులు మాత్రమే విన్ అవుతుంది. అలా విన్ అయిన వాళ్ళు, ఇట్లా విన్ అయిన వాళ్ళ టీంలో నుంచి మాత్రమే ఈ లెటర్స్ అవి ఇవి వస్తాయి. టాస్క్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎవరికైతే ఇంట్లో నుంచి ఇవి కావాలి, నీడ్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఒక 5 మెంబర్స్కి 4 మెంబర్స్కి వస్తాయి అంతే. ఆ వాయిల్ మెయిల్స్ లెటర్లో వచ్చిన వాళ్ళు వచ్చిన ఏదైతే ఇంటి దగ్గర నుంచి వచ్చింటాయి కదా, లెటర్ కానీ, వాయిస్ మెయిల్ కానీ, వాట్ ఎవర్ ఫోటో ఫ్రేమ్ కానీ, ఈ ఎవరైతే ఆ రెడ్ టీంలో గెలుచుకొని మళ్ళీ దాంట్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళే నాకు కావాలని ఒక 4గురిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే మాత్రమే మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అంటే 1 డే కెప్టెన్సీ మాత్రమే. మళ్ళీ మండే ట్యూస్డే నుంచి మళ్ళీ వేరే కెప్టెన్కి మళ్ళీ ఫస్ట్ నుంచి టాస్కులు జరుగుతాయి. ఇది ఓన్లీ 1 డే కెప్టెన్ మాత్రమే. 1 డే కెప్టెన్కి ఈ ఫోటో ఫ్రేమ్లు, ఈ లెటర్ వచ్చిన ఎవరైతే 4 కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ గేమ్ పెడతారు. దాంట్లో సెలెక్ట్ అయ్యేది 5 మెంబర్స్. డీమోన్ పవన్, రీతు, మాస్క్ మ్యాన్ హరీష్, సంజన, రాము. వీళ్ళ 5 మెంబర్స్ అయితే ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్కి సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళ 5 మెంబర్స్. వీళ్ళ 5 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ 5 మెంబర్స్లో డీమోన్ పవన్ విన్ అవుతాడు. డీమోన్ పవన్ విన్ అయ్యి మళ్ళీ కెప్టెన్ అవుతాడు. ఇది జస్ట్ 1 డే కెప్టెన్ మాత్రమే. అలా ఈ 5 మెంబర్స్ ఏదైతే రెడ్ టీంలో ఆల్రెడీ విన్ అయ్యారో ఆ విన్ అయిన రెడ్ టీంలో ఈ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో డీమోన్ పవన్, రీతు, మాస్క్ మ్యాన్, మన సంజన, రాము వీళ్ళ 5 మందిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ 5 మందికి ఏమేమి వచ్చాయంటే, డీమోన్ పవన్కి ఫ్యామిలీ నుండి వాయిస్ నోట్ వచ్చింది, రీతుకి ఫ్యామిలీ నుండి వాయిస్ నోట్ సేమ్ లైక్ ఆమెకు కూడా అంతే, మాస్క్ మ్యాన్ హరీష్కి వైఫ్ నుండి లెటర్ వచ్చింది, సంజన గారికి ఫ్యామిలీ నుండి వాయిస్ మెయిల్ వచ్చింది, రాముకు ఫ్యామిలీ నుండి ఫోటో వస్తుంది. ఈ 5 మెంబర్స్కి ఇట్లా వస్తుంది అనమాట. టాస్క్ పెట్టిన విన్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ గిఫ్ట్స్ అనేది వచ్చి ఉంటాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎమోషనల్ ఎక్కువ అయ్యేది డీమోన్ పవన్ది. చాలా ఎమోషనల్ ఉంటుందంట. వాళ్ళ నాన్న మాట్లాడతారంట, చాలా టూ మచ్ ఎమోషనల్ అవుతారంట డీమోన్ పవన్. అది ఏంది ఎంతవరకు అనేది ఎపిసోడ్లో ఇంకా బాగా క్లారిటీగా చూద్దాం. ఎంత ఎమోషనల్ అనేది మనం వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం, ఎందుకంటే తన ఎమోషన్ తనది. ఓకే, మొత్తానికి ఇదంతా టాస్క్ అయిపోయింది. కెప్టెన్సీ కంటెండర్లు సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి లెటర్స్ వచ్చాయి, మళ్ళీ కెప్టెన్ అయిపోయారు, ఎమోషనల్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్లో 3-4 పర్సన్స్ని స్టాండింగ్ అంటే నిలబెట్టి ట్రయాంగిల్, రెక్టాంగులర్ గురించి లవ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి దివ్యాని అడుగుతాడు అనమాట. దివ్య చెప్తుంది. అబ్బాబ్బాబ్బా నవ్వి చచ్చిపోతారు మీరు వాళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు. అంటే వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఏ టైంలో ఎక్కడ కూర్చొని ఉంటారు అని చెప్పేసి ఆమె వెయిట్ నుంచి మనలాగానే చూసింది కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దివ్య. ఈ ట్రయాంగిల్ గురించి, రెక్టాంగిల్ గురించి నాకు సార్ లేపి అడుగుతారనమాట. టూ మచ్ ఫన్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది. ఇంకా మీరు డిజిటల్ 3 అనుకోండి, అట్లా ఉంటుంది ఇంకా సీక్వెన్స్. అండ్ ఆ పర్సన్స్ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇంకా పవన్, రీతు, కళ్యాణ్, తనుజ వీళ్ళ 4గురిది అయితే
స్టోరీ అయితే మామూలుగా చెప్పదు, అసలు నవ్వి నవ్వి చచ్చిపోతారు మీరైతే, అంత బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ నాకు సార్ తీసుకొని, అంటే హౌస్ మేట్స్ని అడుగుతాడనమాట. ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఆడియన్స్ కొన్ని క్వశ్చన్ చెప్తారు, నాగార్జున సార్ అవి మళ్ళీ హౌస్ మేట్స్ని అడుగుతాడు. ఆ హౌస్ మేట్స్ని అడిగిన తర్వాత ఏదైతే నాకు సార్ అడిగిన దానికి క్వశ్చన్కి ఆడియన్స్ ఆ పర్టికులర్ ఏదైతే కంటెస్టెంట్కి అడుగుతారో ఆ అడిగిన కంటెస్టెంట్స్కి ఆడియన్స్ ఆన్సర్ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో అనేది. అట్లా కంటెస్టెంట్లకి ఎక్కువ ఎస్ ఆర్ నో అని వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే అందరికీ బాగా ఫెయిర్గా మంచిగా ఉండే కంటెస్టెంట్ ఎవరు అని ఆడియన్స్ ఫీల్ అవుతా ఉన్నారంటే ఆ స్టూడియోలో ఉన్న వాళ్ళు మోస్ట్లీ అందరికంటే ఎక్కువ అట్లా ఎక్కువ వచ్చిన ఎస్ అనే ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళు క్రౌన్ పెడతారు, అంటే ఒక కిరీటం, కింగ్ లైక్ ఒక కిరీటం పెడతారు. అది ఎక్కువ వచ్చింది ఇమాన్యుయల్కి ఎక్కువ వస్తాయి అనమాట. ఎపిసోడ్లో అన్ని ఎస్లు ఇమాన్యుయల్కే వస్తాయి. అట్లా ఆడియన్స్ అందరూ ఇమాన్యుయల్కి ఎస్ పెడతారు, ఒక క్రౌన్ పెడతారు ఇమాన్యుయల్కి. మొత్తానికి ఇలా జరుగుతుంది. డబల్ ఎలిమినేషన్ ఏమి ఉండదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే. అది కూడా మీకు అప్డేట్ ఇచ్చాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. అండ్ ఈ టాస్క్లలో జరిగే ఫన్ ఎట్లుంటుందంటే సుమన్ శెట్టి గారిది ఫన్ మస్తు ఉంటుంది అబ్బా. సుమన్ శెట్టి గారి ఫన్ మస్తు ఉంటుంది. ఈటింగ్ టాస్క్ అనేది ఒకటి జరుగుతుంది, అందరూ క్రేజీగా నవ్వుతారు, నవ్వి నవ్వి చచ్చిపోతారు, అట్లుంటుంది. అండ్ రీతు మొత్తం తినేస్తా అని ఏదో బిల్డప్ కొడుతుందంట, బిల్డప్ కొట్టి ఏం తినలేకపోతుందంట, అంటే అక్కడ తింటాననే కాన్ఫిడెన్స్తో నరికేస్తా కుమ్మేస్తా అది దాన్ని టైప్లో మాట్లాడుతుందంట. సో అలా ఏం తినలేదు. టాస్క్ మాత్రం చాలా బాగా జరుగుతుందంట తినే విషయంలో. ఆ టాస్క్ తినే టాస్క్లో మాత్రం దసరా ఎపిసోడ్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా చాలా ఫన్ ఉంది, చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఎపిసోడ్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకా చూస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో అసలు డీమోన్ పవన్ ఎలా కెప్టెన్ అయ్యాడనే చెప్తాను వినండి. ఒక 5 ఎనిమల్స్ పిక్చర్ చూపిస్తాను అనమాట డిస్ప్లే మీద చూపిస్తా ఉంటే అవి ప్లే అవుతూ ఉంటాయి. వాటికి తెచ్చి లోపల ఉన్న బాస్కెట్లో ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళు విన్ను. అంటే అక్కడ పిక్చర్స్లో చూపిస్తూ ఉంటారు అనమాట ఏమేమి పిక్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి. ఆ పిక్స్ ఎవరైతే అక్కడ ఉన్న తీసుకొని వచ్చి ఒక బాస్కెట్లో వేస్తారో వాళ్ళు విన్ను. అట్లా ఈ 5 మెంబర్స్లో డీమోన్ పవన్ వచ్చేసి 5 ఐటమ్స్ ఫాస్ట్గా తెచ్చేస్తాడు. అట్లా డీమోన్ పవన్ కెప్టెన్ అవుతాడు. వన్ డే కెప్టెన్ మాత్రమే డీమోన్ పవన్. సేవింగ్ ఆర్డర్ అయితే ఫస్ట్ అయితే మనకి రీతుని సేవ్ చేస్తారు, సెకండ్ ఏమో రామురతోడిని, థర్డ్ హరీష్ని, ఫోర్త్ ఇంకా లాస్ట్లో కళ్యాణ్ ప్రియా ఇద్దరి మధ్యలో ఒక దగ్గర నిలబెట్టేసి డేంజర్గా నిలబెట్టేసి మొత్తం ప్రియా గారిని ఎలిమినేట్ చేసేస్తారు. ప్రియా గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అస్సలు ఎక్స్పెక్ట్ చేయరంట, చెప్తా ఉంటారు తను, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు సార్ ఇంత నేను ఎలిమినేట్ అవుతానని చెప్పేసి టూ మచ్ ఎమోషనల్ అవుతా ఉందంటే స్టేజ్ మీద. బట్ ఎవరు ఏం చేయలేం, ఆడియన్స్ ఓట్స్ ఏవైతే పడినాయో దాని ప్రకారంగానే ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ ఫర్దర్గా వీళ్ళు టీమ్స్ డివైడ్ అయిపోతారా, ఈ సండే షూట్లో ఎట్లాగైతే డివైడ్ చేస్తారో అట్లా మళ్ళీ డివైడ్ అయిపోతారా, లేదంటే ఓనర్స్ టెనెంట్స్ లాగా మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొత్త కాన్సెప్ట్తో బిగ్ బాస్ ఏమైనా మళ్ళీ గేమ్స్ పెట్టి ఈ 1 వీక్ నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ అనే టైప్లో ఉంటుందా మొత్తం మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.